హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మన అందరికీ ఎంతగానో ఉపయోగపడే ఒక యూస్ఫుల్ ట్రిక్ని నేను షేర్ చేయబోతున్నాను. వాట్సాప్లో వాట్సాప్లో మనకి ఒక పర్సనల్ చాట్ అనేది ఉంటుంది కదా. దాన్ని మనం సీక్రెట్గా ఉంచుకోవడానికి ఈ ట్రిక్ అనేది ఎంతగానో యూజ్ అవుతుంది. చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా మనం వాట్సాప్లోకి వెళ్ళిపోదాం. వాట్సాప్లోకి వెళ్ళిపోగానే మనం ఏ చాట్ని అయితే సీక్రెట్గా ఉంచాలి అని అనుకుంటున్నామో ఆ చాట్ పైన మనం లాంగ్ ప్రెస్ చేయగానే ఇలా ఇక్కడ 3 డాట్స్ వస్తున్నాయి కదా. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ లాక్ చాట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ లాక్ చాట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కింద కంటిన్యూ అని వస్తుంది. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇదిగోండి ఇక్కడ లాక్ చాట్స్ అని కనపడుతుంది. ఈ లాక్ చాట్స్ ఇలా కనిపిస్తే మనం లాక్ చేసామని అర్థమైపోతుంది కదా. సో ఇది కూడా కనిపించకుండా ఉండడం కోసం మనం దానిపైన క్లిక్ చేసి ఇక్కడ లాక్ చాట్ సెట్టింగ్స్ అని మనం ఇక్కడ లాక్ చేసిన కాంటాక్ట్ అనేది వస్తుంది కదా. దానిపైన ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ చాట్ లాక్ సెట్టింగ్స్ అని వస్తుంది. దానిపైన ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి హైడ్ లాక్డ్ చాట్స్ అని ఒకటి ఆప్షన్ ఉంది. మళ్ళీ సీక్రెట్ కోడ్ అని ఇంకో ఆప్షన్ ఉంది. ఈ 2 ఆప్షన్స్ని ఇప్పుడు మనం ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ హైడ్ లాక్డ్ చాట్స్ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి క్రియేట్ సీక్రెట్ కోడ్ అని ఇచ్చాడు. దీనిపైన ఇలా క్లిక్ చేయగానే మనకి సీక్రెట్ కోడ్ని సెట్ చేసుకోమని చూపిస్తుంది. ఇప్పుడు మనం ఒక పాస్కోడ్ని మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. నేను సింపుల్గా ఒక ఎమోజీని ఇచ్చేసుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ పై క్లిక్ చేసి మళ్ళీ అదే కోడ్ని ఇచ్చి డన్ చేసేస్తున్నా. ఇప్పుడు ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసేసి మళ్ళీ వాట్సాప్లోకి వెళ్ళి చూస్తే ఇప్పుడు నేను ఏ చాట్ని అయితే లాక్ చేశానో ఆ చాటింగ్ మనకి కనిపించదు. మనకి అవసరమైనప్పుడు ఆ చాట్ని ఇక్కడ ఈ సెర్చ్లో మనం అక్కడ పాస్కోడ్ సెట్ చేసుకున్నాం కదా. ఆ పాస్కోడ్ని ఇందులో మనం పెట్టుకొని సెట్ చేసుకుంటే ఈ సీక్రెట్ కోడ్ని ఇక్కడ సెర్చ్లో కొట్టుకోగానే ఇక్కడ చూడండి లాక్డ్ చాట్స్ అని వస్తుంది. దానిపైన ప్రెస్ చేయగానే మనం ఏ కాంటాక్ట్ని అయితే లాక్ చేసామో ఆ చాటింగ్ మొత్తం మనకి వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.